హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు సంజీవుడి చమత్కారం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు పట్టిన ఏదైనా దీక్ష ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు ఇలా శ్రమపడుతున్నావేమో నాకు తెలియదు. కానీ కొన్ని పరిస్థితులలో అలాంటి వాటిని నిలబెట్టుకోవటము అసాధ్యమవుతుంది. సంజీవుడనే కవి డబ్బు కోసము అతి సామాన్యుల మీద చమత్కారంగా గొప్పవాడంటూ కవిత్వం చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు. అయితే నిజమైన గొప్పవారి గురించి మాత్రము కవిత్వం రాసే అర్హత తనకు లేదని, రాయనని దీక్ష పట్టినవాడిలా మాట్లాడేవాడు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అందరూ గొప్పవాడనుకునే ఒక రాజు మీద అతడు కావ్యం రాసి డబ్బు సంపాదించుకున్నాడు. నేనతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కుందన దేశాన్ని రవిచంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా రాజునన్న అహంభావం లేకుండా సామాన్యులలో సామాన్యుడుగా కలిసిపోయేవాడు. ఆయనకు తనను ఎవరెంత మాటన్నా కోపం వచ్చేది కాదు. భూలోకంలో అంతటి శాంత స్వభావుడు లేడనే పేరు. కుందన దేశంలోనే సంజీవుడనే కవి ఉన్నాడు. చమత్కారానికి అతడు పెట్టింది పేరు. ఎంత గొప్పవారినైనా అతడు తన చమత్కార కవిత్వంతో నవ్వుల పాలు చేసేవాడు. అతడి కవిత్వం వినాలని చాలామంది కుతూహలపడేవారు. ఒకసారి రాజాస్థాన కవి అయిన శ్వేతకేతుడు అనుకోకుండా సంజీవుడుండే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి కులదీపుడు అనే భాగ్యవంతుడు ఆతిథ్యం ఇచ్చాడు. మాటల సందర్భంలో కులదీపుడు సంజీవుడి కవిత్వాన్ని తెగ మెచ్చుకున్నాడు. శ్వేతకేతుడు సంజీవుడి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని కవిత్వం వినిపించమని కోరాడు. సంజీవుడు నవ్వి, కులదీపుడు మాటలు విని మీరు మోసపోకండి. ఆయనకు ఆగర్భ శత్రువైన మణికంఠుడి మీద నేను చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పాను. అది చదివి అందరూ మణికంఠుడిని వేళాకోళం చేస్తుంటారు. అందువలన కులదీపుడికి నేనంటే అభిమానం ఏర్పడింది. ఆయన మీద 4 పద్యాలు చెప్పేదాకే ఉంటుందా అభిమానము అన్నాడు. దానికి శ్వేతకేతుడు కూడా నవ్వి, మీకు కులదీపుడంటే అభిమానమే. ఆయన మీద మీరు చెప్పిన పద్యాలు చదివాను. మీరు ఆయన్ని ఎంతో చక్కగా పొగిడారు అన్నాడు. ఆ పద్యాలు చదివి కులదీపుడు గొప్పవాడనుకోకూడదు. నాకు 4 డబ్బులు అవసరమయ్యాయి. ఉత్తినే ఎవడు సాయం చేస్తాడు? అలాంటప్పుడు ఇలా పద్యాలు రాసి డబ్బు సంపాదించుకుంటాను. డబ్బిచ్చి తన మీద పద్యాలు రాయించుకునేవాడు గొప్పవాడు కాదు అన్నాడు సంజీవుడు. కానీ మీరు కులదీపుడి మీద చెప్పిన పద్యాలు అద్భుతం, అనన్య సామాన్యం. ఇలాంటి పద్యాలు మీరు మన రాజైన రవిచంద్రుడి మీద చెప్పగలిగితే తరతరాలకు తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు అన్నాడు శ్వేతకేతుడు. ఇందుకు సంజీవుడు అయిష్టంగా, అయ్యా, డబ్బు కోసము అడ్డమైన వాళ్లను పొగిడే నేను రవిచంద్రుడి వంటి గొప్ప రాజు మీద పద్యాలు చెప్పటము ఆయనకు అవమానం. నన్ను ఇలాగే ఉండనివ్వండి అన్నాడు. శ్వేతకేతుడు అప్పటికింకేమీ మాట్లాడకుండా రాజధానికి వెళ్ళిన తర్వాత రాజు రవిచంద్రుడికి సంజీవుడి గురించి చెప్పి, ప్రభు, ఇంతకాలము నేను చాలా గొప్ప కవినన్న అహంభావం ఉంటే అది సంజీవుడిని చూశాక పోయింది. డబ్బు కోసము అనర్హులను పొగుడుతున్నప్పటికీ అతడికి డబ్బాసలేదు. ఎందుకంటే తన చమత్కారంతో ఎందరో భాగ్యవంతుల మనసు నొప్పించాడు. డబ్బాస ఉన్నవాడు అలాంటి పని చేయలేడు అంటూ సంజీవుడి చమత్కారం గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. రవిచంద్రుడు చమత్కార ప్రియుడు. ఆయన వెంటనే సంజీవుడికి కబురు పెట్టి తన వద్దకు రప్పించుకొని, కొంతకాలం నా ఆస్థానంలో ఉండి నా కోరిక తీర్చు. నీకు నచ్చితే నా ఆస్థాన కవిగా ఉండవచ్చు, లేదా నీ గ్రామానికి తిరిగి వెళ్ళి జీవితాంతము భుక్తికి లోటు లేకుండా జీవించవచ్చును అని చెప్పాడు. సంజీవుడు క్షణం ఆలోచించి, ప్రభు, మీరెవరిపై కోరితే వారిపై కవిత్వం చెప్పగలను. కానీ ముందుగా మీకు వినిపించి అటుపైనే సభలో వినిపించగలను అన్నాడు. అలా వద్దు, సభికులతో పాటు మొదటిసారి వినటంలోనే నాకు ఆనందం అన్నాడు రవిచంద్రుడు.
ఇందుకు సంజీవుడు అంగీకరించకపోగా చివరకు రాజు సరేనన్నాడు. అప్పుడు సంజీవుడు రాజుతో ఇలా అన్నాడు, ప్రభు, నేను మీ వంటవాడిని చూశాను. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. వంటవాడి వంటలు రుచి ఎక్కువగా ఉండటం వలన రాజు వంటవాడికి మిగల్చకుండా వండిందంతా తినేస్తున్నాడా అనిపించింది. విషయమేమిటి అని వాణ్ణి అడిగాను. దానికి వాడిలాగన్నాడు, రాజకార్యాల్లో నిమగ్నుడై ఉండే రాజుకు తిండి దృష్టి ఉండదు, రుచి పట్టింపు ఉండదు. ఆ కారణం వలన వంటవాడెలా వండినా ఆయన తినేస్తాడు. అందుకని వంటవాడు తను రుచిగా తినాలని వేరే వంటవాడిని పెట్టుకున్నాడు. ఇది వింటూనే రాజు పడి పడి నవ్వి సంజీవుడిని మెచ్చుకున్నాడు. తర్వాత సభలో కూడా సంజీవుడి చమత్కారాన్నందరూ మెచ్చుకున్నారు. ఈ విధంగా సంజీవుడు సభ జరిగినప్పుడల్లా ఒకరిపై చమత్కరిస్తూ ఉండేవాడు. అతడి చమత్కారాలు వినటం కోసము సభకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. రవిచంద్రుడికి 4 మంత్రులు ఉన్నారు. వాళ్ళు రాజుకు చాలా నమ్మకస్తులు. ముఖ్య విషయాల్లో వారిని సంప్రదించకుండా ఆయన ఏ పని చేయడు. ఆ 4 ముఖ్యుడు వీరవరుడు. ఆయన తలుచుకుంటే రాజును దేనికైనా ఒప్పించగలడని అంతా చెప్పుకుంటారు. సంజీవుడు ఒక రోజున వీరవరుడి మీద చమత్కార కథ అల్లాడు. ఆ కథ ప్రకారము ఒకసారి రాజుకు ఏమాత్రమూ ఇష్టం లేని పనికి వీరవరుడు ఆయనను ఒప్పించాడు. అందువల్ల తర్వాత రాజుకు చెప్పలేనంత మేలు జరిగింది. రాజెంతో సంతోషించి ఆయనకు రత్న కంకణాన్ని బహూకరిస్తే వీరవరుడు అది తనకు వద్దని అంతకన్నా చిన్నదైన రత్న కంకణాన్నివ్వమని కోరాడు. ఎవరైనా ఇంకా పెద్దది కావాలంటారు, నువ్వు చిన్నది అడుగుతున్నావేమిటి అని రాజు ఆశ్చర్యపడ్డాడు. పెద్దదైతే తన భార్య చేతికి వదిలేతుంది అన్నాడు మంత్రి. నీ భార్యకు నువ్వు వేరే రత్న కంకణం చేయించలేవా? నీకు నేను కానుకగా ఇస్తున్నది చిన్నది చేయించమనటము బుద్ధిహీనత కాదా అన్నాడు రాజు. ప్రభు, తమ దయ ఉన్నంతకాలము నా భార్యకు ఎన్ని రత్న కంకణాలైనా చేయించగలను. కానీ తమరిస్తున్న ఈ కానుక నాకు కాదు, ఆమెకే. ఆమె ఒప్పుకొని ఉండకపోతే నేను తమకా సలహా ఇవ్వగలిగేవాణ్ణి కాదు అన్నాడు వీరవరుడు వినయంగా. వీరవరుడు భార్య మాట జవదాటడని అంతా చెప్పుకుంటారు. అందువలన సంజీవుడు చెప్పింది విని రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. రవిచంద్రుడి 2వ మంత్రి సుబుద్ధి ఆధీనంలో సైన్యము, సైన్యాధిపతి ఉంటారు. వాళ్ళు ఆయన చెప్పినట్లు మసులుకోవాలి. అయితే సుబుద్ధి సన్నగా బక్కపలచగా ఉంటాడు. అందుకని సంజీవుడు సుబుద్ధి గురించి చమత్కరిస్తూ, రాజుగారెంత మంచివారు, బలహీనుల్ని ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. సుబుద్ధి రక్షణకాయన మంచి ఏర్పాటే చేశారు అన్నాడు. రాజు దీనిని గొప్పగా మెచ్చుకున్నాడు. 3వ మంత్రి శిశుపాలుడు సున్నిత మనస్కుడు. జాలి కలిగించే చిన్న దృశ్యం చూస్తే చాలు ఆయనకు కళ్ళ నీళ్లు తిరుగుతాయి. శిశుపాలుడికి పిల్లలు లేరు. పిల్లల కోసము ఆయన ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నాడు. సంజీవుడు శిశుపాలుడు గురించి చమత్కరిస్తూ, ఒకసారి నేను శిశుపాలుడు గారింటికి వెళితే ఆయన గుక్క పట్టి ఏడుస్తున్నాడు. నన్ను చూసి ఆయన భార్య, మీరేమీ కంగారు పడవద్దు, పిల్లలు లేని లోటు నాకు ఆయన రకరకాలుగా తీరుస్తుంటారు, ఇది ఒక పద్ధతి అన్నది అని చెప్పాడు. రాజు రవిచంద్రుడు ఇది విని చాలాసేపు ఆగకుండా నవ్వి, సంజీవ, గుక్కపట్టి ఏడుస్తున్న శిశుపాలుణ్ణి సముదాయించే భార్యను తలుచుకుంటేనే నాకు నవ్వాగటం లేదు. ఇలాంటి ఊహలు నీకెలా వస్తాయి అని అడిగాడు. సభలో కూడా ఈ చమత్కారము అందరి మన్ననలు పొందింది. 4వ మంత్రి నవనీతుడు వయసులో బాగా చిన్నవాడు. రాజుకు అతడి అవసరం లేదని, కేవలము అభిమానం కొద్దీ మంత్రిని చేశాడని అంతా చెప్పుకుంటారు. నవనీతుడు చిన్న రాజోద్యోగిగా ఉన్నప్పుడు ఒకసారి వనవిహారంలో ఏమరుపాటున ఉన్న రాజును నాగుపాము కాటువేయబోతూ ఉండగా నవనీతుడు దాన్ని పక్కకు తోశాడు. అప్పుడు నాగుపాము నవనీతుణ్ణి కాటేసింది. రాజవైద్యులు అతన్ని కాపాడారు. రాజు నవనీతుణ్ణి ఏమైనా కోరుకోమంటే మంత్రి పదవి కావాలన్నాడు. అప్పటికే సమర్థులైన మంత్రులు 3 అయినప్పటికీ రాజు ప్రాణదాతను మన్నించాడు. ఇది దృష్టిలో ఉంచుకొని సంజీవుడు నవనీతుడి గురించి ఒక చమత్కారం చెప్పాడు. అదేమిటంటే, అతడొకసారి ఎవరితోనో వైకుంఠపాళి ఆడుతూ పాము తోక దగ్గరికి రాగానే దాన్ని అలాగే పైకి తీసుకొని వెళ్ళి తన వద్ద పెట్టుకున్నాడు.
అప్పుడు అతని ప్రత్యర్థి, నాయనా, అది నిచ్చెన కాదు, పాము అన్నాడు. నాకు పాములే నిచ్చెనలు అన్నాడు నవనీతుడు. ఇది వింటూనే రాజు ముఖం ఎర్రగా అయింది. ఆయన అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇంతకాలము నీవు ఎంతో ఉన్నతాదర్శాలనుకున్నాను, నీ చమత్కారము గొప్పదనుకున్నాను. కానీ నువ్వు గిట్టని వారిని అవమానపరచడం కోసము ఎంతటి నీచస్థాయికైనా దిగజారుతావని ఇప్పుడే అర్థమైంది. నవనీతుడిలో ఎటువంటి సామర్థ్యమూ లేదని, ఆశ్రయం వలనే పైకి వచ్చాడని నువ్వు భావిస్తే అది నిజం కాదు. అతడి సలహాల వలన, మంత్రాంగం వల్ల నేను ఎన్నోసార్లు ప్రయోజనం పొందాను. కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వగలను అన్నాడు. సంజీవుడు రాజు ఇలా అనటం విని ఆశ్చర్యపడ్డాడు. అతడు నెమ్మదిగా తనను తాను తమాయించుకొని, ప్రభు, నేనిది సభలో చెప్పవచ్చునా అని అడిగాడు. రవిచంద్రుడు ఏవగింపుగా, ఇలాంటి అల్పబుద్ధిని సభలో ప్రదర్శించడానికి అనుమతినిస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. నవనీతుడు నొచ్చుకుంటాడు. కానీ ఏ కారణం వలనో నవనీతుడి విషయంలో నీ బుద్ధి వక్రించింది. అతని గురించి మరొక విశేషంతో ఇంకేదైనా చమత్కారం చెప్పు అన్నాడు. సంజీవుడి వినయంగా, ప్రభు, ఒకసారి అల్పబుద్ధి ప్రకటించాక నేనిక తమ ముందు చమత్కారాలు చెప్పలేను. తమను అనుమతినిస్తే తమపై ఒక కావ్యం రాసి అటుపైన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని ఉంది అన్నాడు. రాజు ఎంత చెప్పినా సంజీవుడు వినలేదు. చివరికతడు రవిచంద్ర విలాసమనే కావ్యం రాసి రాజు ఇచ్చిన అంతులేని కానుకలతో తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సంజీవుడు రాజు మెచ్చినంతకాలము ఇతరులను తన చమత్కారంతో అంతో ఇంతో చికాకు పెట్టాడు. అయితే రాజు ఒక్కసారి అతన్ని అల్పబుద్ధి అనగానే చమత్కారాన్నే విడిచిపెట్టాడు. మొదట్లో రాజాస్థాన కవి శ్వేతకేతుడు రాజు మీద కావ్యం రాయమంటే రాయనన్నాడు. తర్వాత తనకు తానై కావ్యం రాశాడు. ఇందుకు కారణము రాజుకు తన మీద కోపం వచ్చిందన్న భయమా, లేక డబ్బుపై గల ఆశ? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సంజీవుడికి తనకు తోచిన విధంగా చమత్కారాలు చెప్పడం అలవాటు. రాజు అతన్ని ఆస్థానానికి ఆహ్వానించి సభలో చమత్కారాలు చెప్పమన్నప్పుడు ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దురుపయోగం చేయకూడదని ముందుగా తాను చెప్పబోయే చమత్కారాన్ని రాజుకు వినిపిస్తూ వచ్చాడు. అయితే రాజుకు నవనీతుడిపైన ప్రాణదాత అన్న అభిమానం కొద్దీ సంజీవుడు అతడిపై చెప్పిన చమత్కారాన్ని మెచ్చకపోగా సంజీవుణ్ణి అల్పబుద్ధి అంటూ నిందించాడు. రాజ్యంలో అందరూ అనుకుంటున్నట్టే సంజీవుడు కూడా రాజు నిష్పక్షపాతి అని, సహనశీలుడని భావిస్తూ వచ్చాడు. అలా కాక ఆయనలో కూడా కొన్నైనా అతి సామాన్యమైన లక్షణాలున్నాయని బయటపడగానే ఆయన పైన కవిత్వం చెప్పి ఇంత డబ్బు చేసుకునేందుకు సంజీవుడు కవిగా తన అర్హత గురించి ఆలోచించలేదు. స్వతంత్రం లేని చోట చమత్కారాలు ఎలాగూ చెప్పలేడు కాబట్టి సంజీవుడు రాజుపైన కావ్యం రాసి ఆయన ఇచ్చిన ధనం తీసుకొని స్వగ్రామం వెళ్ళిపోయాడు. ఈ అన్ని కారణాల వలన సంజీవుడికి రాజంటే భయమని కానీ, డబ్బంటే ఆశ అని కానీ అనుకోవటానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు రాజు దొంగ. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ప్లవంగ దేశాన్ని పరిపాలించే అనంగసేనుడు అర్ధాంతరంగా మరణించాడు. అనంగసేనుడి కంటే 2 సంవత్సరాలు పెద్దవాడైన లవంగసేనుడు సమయానికి అడవిలో శాంతనువుడి ఆశ్రమంలో ఉన్నాడు. ఆయనకు రాజ్యకాంక్ష లేకపోవటం వలన చిన్నతనంలోనే తల్లిదండ్రుల అనుమతి తీసుకొని జ్ఞాన సముపార్జనకై అడవుల్లో యోగులు, జ్ఞానులు, ఋషులు ఉండే చోటుకు వెళ్ళిపోయాడు. అనంగసేనుడి మంత్రులలో పెద్దవాడైన సుషేనుడు స్వయంగా అడవికి వెళ్ళి లవంగసేనుడిని కలుసుకొని పరిస్థితి వివరించి, ప్రభు, యువరాజుకి ఇప్పటికింకా 10 సంవత్సరాల వయసు. మరొక 10 ఏళ్లు గడిస్తే తప్ప ఆయనకు సింహాసనం అధిష్ఠించే అర్హత రాదు. తమరు వచ్చి రాజ్యభారం స్వీకరించకపోతే ప్లవంగ దేశము ఇక్కట్ల పాలు కలదు అన్నాడు. అందుకు లవంగసేనుడు, నాకు రాజ్యకాంక్ష లేదు.
పరిపాలనా దక్షత లేదు. ఇహ సుఖాల పట్ల ఆసక్తి లేదు. నా వలన ప్లవంగ దేశానికి ప్రయోజనముండదు. ఇక్కడ ఆశ్రమంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను. అదీకాక నా రాక నా తమ్ముడి భార్య ఇందుమతికి ఇబ్బంది కలిగిస్తుంది. తన బిడ్డ ప్లవంగుడి భవిష్యత్తుకు నేనే అడ్డంకి అని ఆమె అనుకోవచ్చును అని జవాబిచ్చాడు. అయితే మహారాణి ఇందుమతే ఇక్కడికి వస్తారు. ఆమె స్వయంగా వచ్చి తమరిని రాజధానికి ఆహ్వానిస్తారు అని సుషేనుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగాక లవంగసేనుడు తన గురువైన శాంతనువుడిని కలుసుకొని సంగతి చెప్పి తానేం చెయ్యాలో ఆదేశించమన్నాడు. శాంతనువుడు కాసేపు ఆలోచించి, నువ్వు ఇంతకాలము యోగిలా జీవించావు. నా వద్ద ఉన్న జ్ఞాన సంపదకు నిన్నే వారసుణ్ణి చేసి హిమాలయాలకి పోదామనుకున్నాను. నేను మరికొంతకాలము వేచి ఉండక తప్పదు. నువ్వు ప్లవంగ దేశానికి వెళ్ళి వీలైనంత త్వరగా అక్కడ పరిస్థితులు చక్కదిద్దు. రాజకుమారుడికి త్వరితంగా రాజార్హుడయ్యే విధంగా శిక్షణనివ్వు. ఏది ఏమైనా రాజుగా ఉన్నంతకాలము రాజ్యాన్ని శ్రద్ధగా పరిపాలించు అని సలహా ఇచ్చాడు. ఆ మర్నాడే రాణి ఇందుమతి ఆశ్రమానికి వచ్చి, నా బిడ్డ క్షేమాన్ని, నా క్షేమాన్ని, రాజ్యక్షేమాన్ని కాంక్షించేవాడివైతే వెంటనే వచ్చి పరిపాలనా బాధ్యతలు స్వీకరించు అని లవంగసేనుణ్ణి కోరింది. లవంగసేనుడు అందుకు అంగీకరించి శాంతనవుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని నగరానికి వెళ్ళాడు. ఆయన శాంతనవుడి మాటలు మర్చిపోలేదు. వెంటనే రాజ్యపాలన మీద దృష్టిని కేంద్రీకరించాడు. అప్పుడు ఆయనకు కోశాగారంలో డబ్బు లేదని, అవసరమైనప్పుడల్లా ప్రజలపైన పన్నులు పెంచి కోశాగారం నింపటం జరుగుతున్నదని అర్థమైంది. రాజోద్యోగులలో అవినీతి బాగా పెరిగిపోయిందని కూడా ఆయన గ్రహించాడు. ముందుగా లవంగసేనుడు మంత్రులతో చర్చలు జరిపాడు. రాజైన అనంగసేనుడు వారి మాటలు లక్ష్య పెట్టకుండా అన్నీ తనకు తోచినట్లే చేసేవాడని, అందువలనే దేశ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని లవంగసేనుడు తెలుసుకున్నాడు. మంత్రుల సలహాల్లో మంచి వాటిని ఏరి ఆయన ఇందుమతితో చర్చించాడు. ఆమె లవంగసేనుడితో, నా తండ్రి చిన్నతనం నుంచి నాకు రాజనీతిలో శిక్షణ ఇచ్చాడు. దురదృష్టం కొద్దీ మీ తమ్ముడు నా సలహాలు ఏనాడూ పాటించలేదు అని తనకు తోచిన సలహాలని లవంగసేనుడికి ఇచ్చింది. ఇందుమతి సలహాలు నిజంగా విఘ్నతతో కూడినవని లవంగసేనుడికి త్వరలో అర్థమైంది. ఆయన అందరి మాటలకు విలువనిస్తూ తన విచక్షణను ఉపయోగిస్తూ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏడాదిలోనే అవి సత్ఫలితాలను ఇచ్చాయి. లవంగసేనుడు రాజ్య వ్యవహారాలు చూస్తూనే యువరాజు ప్లవంగుడికి రాజనీతిలో శిక్షణ ఇవ్వసాగాడు. ప్లవంగుడు అంతా చురుకుగా ఆకలింపు చేసుకుంటున్నాడు. ఇందుకు లవంగసేనుడెంతో సంతోషించి ఒకనాడు ఇందుమతితో, ప్లవంగుడికి 15 సంవత్సరాలు రాకుండానే రాజ్యాభిషేకం చేసి నేను ఆశ్రమానికి తిరిగిపోవచ్చును. వాడికి నీ సమర్థత తోడైనట్లయితే ప్లవంగ దేశము ప్లవంగుడి పాలనలో కలకాలము వర్ధిల్లగలదు అన్నాడు. ఈ మాటలకి ఇందుమతి కలవరపడి, అది సాధ్యపడే పని కాదు. మీరు వాడికి 20 ఏళ్లు నిండే వరకైనా రాజ్యపాలన చూస్తూ ఆ తర్వాత వాడికి పట్టాభిషేకం చేయండి. అలా కానప్పుడు రాజ్యము పరాయి రాజుల హస్తగతమవుతుంది. ఎంతో కాలంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్న మీ రాజవంశము అప్రతిష్ట పాలవుతుంది. ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. మరదలి కన్నీళ్లు, బాలుడైన తమ్ముడి కొడుకు అసహాయత లవంగసేనుడు మనసును కలవరపరిచినాయి. అతడు ఇందుమతి కోరికకు అడ్డు చెప్పలేకపోయాడు. ప్రవృత్తిరీత్యా లవంగసేనుడు దయార్ద్ర హృదయుడు, నిర్వ్యసనపరుడు, సమర్థుడు. క్రమంగా లవంగసేనుడి పాలనలో అవినీతిపరులకు స్థానం లేకుండా పోయింది. కొందరు అవినీతిపరులకు అతడి పాలన కంటగింపుగా ఉన్నప్పటికీ వాళ్ళు కుక్కిన పేనుల్లా ఉండిపోయారు. ఇలా 5-6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున శాంతనువుడు తన ఆశ్రమం నుంచి ప్లవంగ రాజధానికి వచ్చి లవంగసేనుడిని కలుసుకొని, నేను వృద్ధుణ్ణైపోతున్నాను. నువ్వు నా వద్ద మిగిలిన జ్ఞాన సంపదను పరిగ్రహించి ఆశ్రమానికి ప్రధానుడివైతే నేను హిమాలయాలకి వెళ్ళగలను. నువ్వు వెంటనే బయలుదేరి నాతో ఆశ్రమానికి రావాలి అన్నాడు. గతించిన ఈ 5 సంవత్సరాల కాలంలో లవంగసేనుడిలో రాజభోగాల పట్ల, పదవి పట్ల కొంత వ్యామోహం పుట్టింది. ఆ కారణంగా అతడు తనకు తానై శాంతనువుడికి ఏమీ చెప్పకుండా
ముందాయనను ఇందుమతి వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆమె శాంతనువుడి కాళ్లపైన పడి లవంగసేనుణ్ణి రాజ్యపాలనా బాధ్యత నుంచి తప్పించి తిరిగి అడవిలోని ఆశ్రమానికి తీసుకుని పోవద్దని బోరున ఏడ్చింది. తర్వాత లవంగసేనుడు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి శాంతనువుడి ఆనతి గురించి చెప్పాడు. మంత్రులు, సామంతులు, రాజోద్యోగులు, సామాన్య పౌరులు కన్నీళ్లతో శాంతనువుడిని తమ రాజును తిరిగి ఆశ్రమానికి తీసుకొని పోవద్దని వేడుకున్నారు. ఇది చూసి లవంగసేనుడు చలించిపోయి శాంతనువుణ్ణి, స్వామి, నేను లేకుంటే రాజ్యము అరాచకమైపోతుందని, పాలన అస్తవ్యస్తం కాగలదని ప్రజలు భయపడుతున్నారు. వీరిని వదిలి రావటం న్యాయమా అని అడిగాడు. శాంతనువుడు అప్పుడేమీ జవాబివ్వక తర్వాత ఏకాంతంలో, నువ్వు జ్ఞానివయ్యుండి మాయాజాలంలో చిక్కుకున్నావు. అశాశ్వతమైన దానికోసము శాశ్వతమైన దాన్ని విడిచిపెడుతున్నావు. బాగా ఆలోచించుకో. 1 నెల రోజులు గడివిస్తున్నాను. ఆశ్రమానికి రాదలిస్తే ఈలోగా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాక దొంగ ఒకడు కోసాగారం నుంచి ధనం దొంగిలిస్తూ దొరికిపోయాడు. తీరా చూస్తే వాడు రాజుగారి మంత్రులలో ఒకడైన దీనానాథుడి కొడుకు. వాణ్ణి న్యాయస్థానానికి విచారణకు తేగానే ఎన్నో వింత విషయాలు బయటపడ్డాయి. అప్పటికే దీనానాథుడు కోసాగారం నుంచి చాలా ధనం దొంగిలించాడు. దీనానాథుడి వద్ద చేరిన ధనంతో రాజ్యంలోని ప్రజలందరికీ ఉచితంగా తిండి పెట్టవచ్చు. న్యాయాధికారి దీనానాథుడికి కొడుక్కి మరణశిక్ష విధించాడు. అప్పుడు దీనానాథుడు కోపంగా, న్యాయం చెప్పే అర్హత నీకెక్కడుంది? ప్రతి ఏటా నీకు లంచంగా 1,00,000 వరహాలు ఇస్తున్నాను. కొత్త రాజు రాగానే నువ్వు నీతిపరుడులా నటిస్తూ నాకు శిక్ష విధిస్తున్నావు అన్నాడు. దీనికి న్యాయాధికారి చిన్నబుచ్చుకొని, నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీ మాటలకి విలువ లేదు. అయినప్పటికీ నువ్వు నా మీద అభియోగం చేశావు కాబట్టి రాజే నిన్ను విచారించి శిక్షిస్తాడు అన్నాడు. దీనానాథుడు పకపకా నవ్వి, రాజు నన్నెలా శిక్షించగలడు? కోసాగారం నుంచి డబ్బు దొంగిలించగల తెలివి నాకున్నదని తెలిసి ఆయన నా సాయం తీసుకుంటున్నాడు. ఆయన దయలేనిదే నా కొడుకు కోసాగారం చేరగలడా? మా ఇద్దరు దురదృష్టం కొద్దీ ఒక నిజాయితీపరుడైన రాజభటుడు నా కొడుకును పట్టుకున్నాడు అన్నాడు. ఈ అభియోగానికి న్యాయస్థానంలోని ప్రతి ఒక్కరూ నిశ్చేష్టులైపోయారు. మంత్రి సుషేనుడు ముందుగా తేరుకొని, రాజుకి కోసాగారంలోని డబ్బు దొంగిలించాల్సిన అవసరం దేనికి అని ప్రశ్నించాడు. ఇందుకు దీనానాథుడు తొణక్కుండా, ఎవరికీ తెలియని ఈ రహస్యం చెబుతున్నాను. లవంగసేన మహారాజుకి అడవిలో ఒక భార్య ఉంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. తన కొడుకును రాజును చేయాలని ఆయన కోరిక. ఇందుకు ఎత్తుగడ ఏమంటే, ముందుగా కొంత ధనాన్ని కూడబెట్టి తర్వాత సైనికుల్లో చీలికలు తెచ్చి కొందరిని ఆ డబ్బుతో తిప్పుకుంటాడు. మరికొంత డబ్బుతో రాజు కొడుకు అడవిలో సైన్యాన్ని సమకూర్చుకొని హఠాత్తుగా తిరుగుబాటు చేస్తాడు. రాజు అతడికి సహకరించి ఇందుమతిని, యువరాజు ప్లవంగుడిని హతమార్చుతాడు. ఆయన రాజు కావటం వలన ఈ పథకంలో భాగస్వామిని కావటం నాకు తప్పలేదు అన్నాడు. ఈ కుట్ర విశేషము ప్లవంగ రాజ్యంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సామాన్య పౌరుడి నుంచి రాణి ఇందుమతి వరకు లవంగసేనుణ్ణి సంజాయిషి అడిగారు. తనకేమీ తెలియదని ఆయనంటే అట్లా అని రుజువు చేసుకోమన్నారు. చివరికొక రోజున రాణి ఇందుమతి లవంగసేనుడితో, నువ్వు నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోలేకపోతే రాజ్యాన్ని విడిచి వెళ్ళు. అప్పుడు నీకు రాజ్యకాంక్ష లేదని నమ్ముతాను అన్నది. అందుకు లవంగసేనుడి వెంటనే, ఒక్క షరతు మీదనే రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. దీనానాథుడికే పాపమూ తెలీదు. నేను చెప్పడం వలనే అతడు కోసాగారంలోకి తన కొడుకును పంపాడు. నేను చెప్పమన్న అబద్ధాలే న్యాయస్థానంలో చెప్పాడు. అతడికే శిక్ష విధించకుండా విడిచిపెడతామని మాట ఇస్తే నేను అడవికి వెళ్ళిపోతాను అన్నాడు. దీనానాథుడి చేత నువ్వీ నాటకం ఆడించావా? ఎందుకు అని అడిగింది ఇందుమతి ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నకు లవంగసేనుడు శాంతంగా, మీ అందరి అభిమానము అశాశ్వతమని నా గురువు శాంతనువుడు నాతో అన్నాడు. అందులోని నిజానిజాలు తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాను. నేను నిజాయితీతో మీ అందరికీ ఎన్నో సేవలు చేశాను. మీరంతా సుఖపడాలని నా శక్తి కొద్దీ కృషి చేశాను. కానీ నా ప్రోత్సాహ కారణంగా దొంగ కాని ఒక దొంగ ఆపద్ధర్మంగా
తన్ను తాను రక్షించుకునేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మీరంతా వాడి మాటలకు విలువనిచ్చి నన్ను నేరస్తుణ్ణి చేశారు. వాడితో నన్ను సమం చేసి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమన్నారు. లవంగసేనుడు అలాంటివాడు కాదు. దీనానాథుడు దొంగ. దొంగ మాటలు నమ్మి దేవుడి వంటి రాజును అనుమానించకూడదు. దీనానాథుడిని తన ఆరోపణలన్నీ రుజువు చేయమనండి అని మీలో ఏ ఒక్కరైనా అని ఉంటే నేను సంతోషించేవాడిని. ఏ దేశంలో అయితే రాజు దొంగ సమంగా గౌరవించబడతారో ఆ దేశంలో రాజులో కానీ ప్రజల్లో కానీ లోపం ఉంటుంది. నాకు లభించే అభిమానము గౌరవము అశాశ్వతమని తెలిసి శాశ్వతమైన జ్ఞానానికి నేనుకు దూరం కాలేను అని వారికి చెప్పి రాజ్యాన్ని విడిచి శాంతనుడి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.